హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ 71 క్వశ్చన్ చూడండి. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు, అందులో 6 విద్యార్థుల సగటు వయసు 16 సంవత్సరాలు అయినా మిగిలిన 24 మంది విద్యార్థుల సగటు వయసు ఎంత? ఈ ప్రాబ్లంకి ప్రొసీజర్ లేకుండా రేషియో కాన్సెప్ట్ తోటి షార్ట్ కట్ ఎలా అప్లై చేస్తామని చూడండి. సో వెరీ వెరీ మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్ అండి ఇది. మరి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇదే షార్ట్ కట్ అప్లై చేయొచ్చు. ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 30 మంది విద్యార్థుల సగటు వయస్సు ఇచ్చిండు. సో టోటల్ ఎంత? 30 మెంబర్స్. సో 30 మంది విద్యార్థుల సగటు వయస్సు ఎంత అన్నాడు? 15 సంవత్సరాలు. సో 15 ఇయర్స్. అందులో 6 విద్యార్థులు, అందులో 30 మందిలో 6 విద్యార్థులు. మరి మిగిలిన వారు ఎంతమంది అన్నట్టు? 24. చూడండి, ఆబ్జెక్ట్ ఏంటి? ఏం లేదు ఇక్కడ. సింపుల్గా టోటల్ మెంబర్స్, అందులో 6 మెంబర్స్ యావరేజ్ ఇచ్చిండు, రిమైనింగ్ మెంబర్స్ ఎంత? 24. సో వీళ్ళు మిగిలిన మెంబర్స్. సో ఈ రెండింటి మధ్య మనం ఏం తీసుకోవాలి అని అంటే రేషియో తీసుకోవాలి. చూడండి, టోటల్ కాకుండా మనం మెంబర్స్ని డివైడ్ చేసిండు కదా, 6, 24. సో ఇక్కడ 6 విద్యార్థుల సగటు వయసు ఇచ్చిండు, 24 మంది విద్యార్థుల సగటు వయసు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, 6, 24, 30. సో 6 1 జా 6 ఎంత తీసుకోవచ్చు అంటే 4 జా 1:4 అనేది మనం రేషియో తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఈ 6 విద్యార్థుల యావరేజ్ మనకు సగటు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు ఇక్కడ? 16 సంవత్సరాలు అన్నాడు. 16 సంవత్సరాలు అనేది యావరేజ్. మరి దీనికి యావరేజ్ అనేది మనం ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేయాలి. 24 మంది యొక్క సగటు వయసు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆల్రెడీ ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ 6 మెంబర్స్కి, ఈ 24 మెంబర్స్కి, వీళ్ళందరికీ కలిపే కదా 15 సంవత్సరాల యావరేజ్ అనేది. సో 30 మంది సగటు ఎంత? 15. సో ఈ 15 సంవత్సరాల సగటు అనేది వీరికి కూడా వర్తిస్తుంది కాబట్టి అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ 6 మెంబర్స్ యావరేజ్ ఎంత? 15 ఉంటుంది. కానీ వీళ్ళది ఎంత సపరేట్ అయితే 16. సో ఈ 15కి 16కి ఎక్కువందా తక్కువందా చూసుకోవాలి. 15 కంటే ఎక్కువందా? సో +1. +1 ఉంటే ఏం చేయాలంటే ×1 చేయాలి. సో ఈ రెండింటికి ×1. 1 × 1 ఎంత వస్తుంది? ఇక్కడ 1 తీసుకోవచ్చు. క్లియరే కదా? సో ఇప్పుడు ఈ 1 అనేది పాజిటివ్లో వచ్చిందా నెగిటివ్లో వచ్చిందా? దీనికంటే ఎక్కువ ఉంటే పాజిటివ్, దీనికంటే తక్కువ ఉంటే నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ వస్తే నెగిటివ్ వస్తే, సో పాజిటివ్ కాన్సెప్ట్, నెగిటివ్ కాన్సెప్ట్, ఈ రెండు తీసుకుంటేనే మనం సొల్యూషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇది +1 వచ్చింది. +1 వస్తే ఇక్కడ 4 ఉంది కదా, దాన్ని 1/4గా రాసుకోండి. చూడండి, ఇది 1/4గా రాసుకుంటాం కదా. రాసుకుంటే ఇప్పుడు మనకి సొల్యూషన్ ఏం తీసుకుంటామండి? 1/4 అనేది మనకి ఆప్షన్లో ఇస్తాడు. ఏమి ఇచ్చిండు? ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 14 సంవత్సరాలు 3 నెలలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు 6 నెలలు, ఆప్షన్ డి 14 years 9 months ఇచ్చిండు. సో ఇక్కడ నెలల్లో ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ×12 తీసుకోండి. సో 4 ఎంతలు తీసుకోవచ్చు? 3 జా. అంటే మనకి ఏమొస్తుంది అని అంటే 3 నెలలు అనేది మనకి దీని ద్వారా 3 నెలలు అనేది ఆన్సర్ వచ్చింది. ఇక్కడ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ ప్లస్ వస్తే ఈ 3 నెలలు దీని నుండి తీసేయండి. 3 నెలలు యావరేజ్ నుండి 3 నెలలు తీసేస్తే 14 సంవత్సరాల 9 నెలలు అనేది ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 14 సంవత్సరాల 9 నెలలు అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. చూడండి, ఆప్షన్ డి. ఇక్కడ ఈ విధంగా చేస్తాం. కాన్సెప్ట్ చూడండి, ఇదే కాన్సెప్ట్ మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ను అప్లై చేస్తాం. ఇక్కడ టోటల్ యావరేజ్ ఉంటుంది, అంటే టోటల్ మెంబర్స్ యావరేజ్ ఉంటుంది. ఈ టోటల్ కాకుండా మనకి డివైడ్ చేస్తాడు. 6 మెంబర్స్ యావరేజ్ ఇచ్చిండు 16 సంవత్సరాలు, 24 మెంబర్స్ యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 6, 24ని రేషియో తీసుకోవాలి, 1:4. సో ఇక్కడ యావరేజ్ కంటే ఇచ్చిన యావరేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. సో ఎంత ఎక్కువ ఉందో తీసుకోవాలి. సో 1 ఎక్కువ ఉంది కాబట్టి ఈ రేషియోతో మల్టిప్లై చేయాలి. 1 × 1 ఎంత? 1. మరి ఇది పాజిటివా నెగిటివా? అంటే పాజిటివ్. పాజిటివ్ వస్తే అంటే ఇప్పుడు చూడండి 1/4 రాసుకుంటాం. కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్? పాజిటివ్. అంటే వచ్చిన దాన్ని పాజిటివ్ ఏదైతే వచ్చిందో ఆ పాజిటివ్ అయితే ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ నెగిటివ్ వస్తే ఇక్కడ ప్లస్ చేయాలి. ఇది కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ప్లస్ వస్తే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ వచ్చిందనుకో, ఆన్సర్ మైనస్లో వచ్చిందనుకో, అప్పుడు ప్లస్ చేయాలి. ఇది కాన్సెప్ట్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ టోటల్ ఇదే కాన్సెప్ట్ పైన ఉంటుంది. రేషియో తోటి ఈ విధంగా తీసుకోవచ్చు. మరి సెకండ్ కాన్సెప్ట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సింపుల్గా ఏ విధంగా తీసుకోవచ్చు? సేమ్ 30 మెంబర్స్ యావరేజ్ ఎంత? 15. మరి అందులో 6, ఇక్కడ 24. 6 1 జా 6 4 జా. సో ఈ విధంగా రేషియో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ 6 మెంబర్స్ యావరేజ్ ఎంత? 16 సంవత్సరాలు. మరి నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ వీళ్ళ యావరేజ్ మనకి తెలుసా? తెలియదు, అది x అనుకుంటాం.
సో టోటల్గా యావరేజ్ ఎంత సెంటర్లో. సో మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ మిశ్రమాల టాపిక్ లా తీసుకోవచ్చు. సో ఇక్కడ క్రాస్లో మనం డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ తీసుకుంటే 15 మైనస్ ఎక్స్ ఈస్ టు ఇక్కడ 16 15కి డిఫరెన్స్ ఎంత 1. ఈ క్వశ్చన్ మనం ఏం రాసుకోవచ్చు అని అంటే 1:4 అని రాసుకోవచ్చు. 1:4 రాసుకుంటే మీన్ టర్మ్స్ ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ 15 4 6 తీసుకుంటాం, -4x ఈక్వల్స్ టు 1. సో ఈ 4x అటుపోతే 4x ఈక్వల్స్ టు ఈ 1 ఇట్ వస్తుంది కాబట్టి 60 మైనస్ ఇక్కడ 1 అంటే 59 వస్తుంది. సో 4తో డివైడ్ చేస్తే 56 రిమైనింగ్ ఎంత అంటే 3/4. 3/4ని మనం ఇంటూ 12 చేస్తే 4 3 3 × 3 9. సో 14 సంవత్సరాలు మనకి ఏమొస్తాయి అంటే 14 సంవత్సరాల 9 నెలలు అనేది ఆన్సర్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఇది మనం ప్రొవిజన్లా తీసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ కట్ తీసుకోవచ్చు, కానీ దానికంటే ఎక్సలెంట్ షార్ట్ కట్ అంటే ఇది చెప్పచ్చు. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వాలి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ టోటల్ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూస్తారు. క్లియరే కదా. సో ఇది 71 క్వశ్చన్కి సొల్యూషన్. మరి ప్రొవిజన్ మీరు తీసుకోవచ్చు. ప్రొవిజన్ ఎలా 30 × 50 చూడండి, 30 × 15 మళ్ళీ 6 × 16 చేసి దీన్ని మైనస్ చేసి దీన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రొవిజన్. కానీ మనం అలా చేయకుండా ఇది చేస్తాం. సో వెరీ వెరీ మైండ్ బ్లోయింగ్ షార్ట్ కట్ రేషియో తోటి తీసుకుంటున్నాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇదే చేస్తాం, అబ్జర్వ్ చేయండి. ఓకే కదా. సో మనం 71 క్వశ్చన్కి సొల్యూషన్ ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ 72 క్వశ్చన్, 72 క్వశ్చన్ చూడండి. ఒక వారంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. అందులో మొదటి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, 39 డిగ్రీ సెల్సియస్. అయినా చివరి 3 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత ఎంత? 72 క్వశ్చన్. సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే తీసుకున్నామో అదే అప్లై చేస్తాం. షార్ట్ కట్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఒక వారం రోజుల్లో నమోదైన, వారం అంటే ఎంత? 7 డేస్. 7 డేస్లో చూడండి, వారం రోజులు అన్నాడు, 7 డేస్. 7 డేస్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎంతట? 40 డిగ్రీ సెల్సియస్. మరి ఇందులో 2 విధాలుగా డివైడ్ చేసిండు. ఒకటి మొదటి 4 రోజులు, తర్వాత 3 రోజులు. అంటే ఈ 3 రోజుల యావరేజ్ అనేది టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 డేస్ టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్. చూడండి, ఒక వారంలో నమోదైన సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. అందులో మొదటి 4 రోజుల్లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీ సెల్సియస్. అయినా చివరి 3 రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రత ఎంత? ఇది కాన్సెప్ట్ పైన క్వశ్చన్. చూడండి, సేమ్ 7 డేస్ యావరేజ్ 40. మరి 7 మొదటి 4 డేస్ అంటే 4 డేస్, ఫస్ట్ 4 డేస్ ఇచ్చిండు కాబట్టి 39 డిగ్రీస్ ఇచ్చిండు. మరి లాస్ట్ 3 డేస్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ 4:3 రేషియో తీసుకున్నాం. కట్ అవుతుందా? లేదు. సో 4:3. సో యావరేజ్ 40 కాబట్టి యావరేజ్ ఎంత ఉండాలి? 40. టోటల్ పైన తీసుకోవాలి. టోటల్ యావరేజ్ 40 ఉండాలి. మరి 4 డేస్ యావరేజ్ ఎంత ఉన్నది? 39. అంటే ఎంత తక్కువ ఉంది? -1 తక్కువ ఉంది. 4 1 ఎంత? 4. కానీ -4 వస్తుంది. ఈ -4 వస్తే మనం దేంతో డివైడ్ చేయాలి? 3 తోటి. అంతే కదా. సో ఇది బై ఇది. సో -4/3. సో ఇక్కడ 3 తోటి తీసుకుంటే 3 1 3, 1 ఉంటుంది కాబట్టి మళ్ళీ 3 3 9. అంటే మనకు ఏమొచ్చింది? 1.3. అంటే -1. ఇక్కడ 3 చూడండి, -1.3. ఇప్పుడు లాస్ట్ 3 డేస్ ఆన్సర్ తీసుకోవాలి. లాస్ట్ 3 డేస్ అప్పుడు మనం చేయాల్సిన, ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ చేయాలి అన్న. సో మైనస్ వచ్చింది కాబట్టి దీన్ని ప్లేస్ చేస్తే 1.3 తీసుకుంటే 41.3 డిగ్రీ సెల్సియస్. ఇది 3 డేస్ టెంపరేచర్. చూడండి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ చేయాలి. ఇదే కాన్సెప్ట్, వేరే కాన్సెప్టే లేదు. క్లియరే కదా. సో టోటల్ షార్ట్ కట్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి సో మీరు దీన్ని ఫాలో అవ్వండి. సో ఈ విధంగా 72 క్వశ్చన్కి మనం సొల్యూషన్ తీసుకున్నాం. మరి నెక్స్ట్ వన్ తీసుకుంటే చూడండి, 73 క్వశ్చన్, 73వ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక తరగతిలో 80 మంది బాలుర సగటు వయస్సు 15 సంవత్సరాలు. అందులో 15 మంది బాలుర సగటు వయస్సు 16 సంవత్సరాలు. మరో 25 మంది బాలుర సగటు వయస్సు 14 సంవత్సరాలు. అయినా మిగిలిన బాలుర సగటు వయస్సు ఎంత?
సో మిగిలిన వారి సగటు వయసు ఎంత. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మళ్ళీ ఇదే తీసుకుంటాం. షార్ట్ కట్ చూడండి. ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్ 80 మెంబర్స్ బాయ్స్, టోటల్ ఎంత 80 మంది బాలురు, వారి యొక్క యావరేజ్ సగటు వయస్సు ఎంత అన్నాడు 15 సంవత్సరాలు. సో ఇందులో చూడండి 2 విధాలుగా తీసుకున్నాడు. సో దీనిలో 2 విధాలు. సో ఇక్కడ 80 మెంబర్స్లో ఫస్ట్ 15 మంది, తర్వాత 25 మంది, 15, 25 పోతే రిమైనింగ్ ఎంత 40 మెంబర్స్, వీళ్ళు మిగిలిన వారు. సో వీరి యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వారి యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం, ఇక్కడ 15, 25 ఫస్ట్ 2 ఇచ్చింది కాబట్టి సో రేషియో తీసుకోవచ్చు మీరు. 5 ఇక్కడ 8 5 ఇక్కడ 5 5 ఇక్కడ 3 సో 3:5:8 అనేది రేషియో. మరి ఈ రెండింటి యావరేజ్ ఇచ్చిండు. యావరేజ్ దీనికి యావరేజ్ ఎంత వచ్చింది, సో ఇక్కడ 16 సంవత్సరాలు యావరేజ్ అన్నాడు. మరి ఇక్కడ సెకండ్ వన్ 25 మంది బాలుల సగటు వయస్సు 14 సంవత్సరాలు యావరేజ్ ఇచ్చిండు. మరి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి యావరేజ్ నీకు ఎంత ఉండాలి, 15 ఇయర్స్ అనేది యావరేజ్ ఉండాలి. మరి 15 ఇయర్స్ యావరేజ్ ఉంటే నీకు ఎంత ఉంది, ఇక్కడ 16 ఇయర్స్ అంటే +1 ఉంది. 3 into 1 మనకి ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. చూడండి 3 into 1 3. సో ఇక్కడ 5, ఇక్కడ 14 ఇయర్స్. సో ఈ యావరేజ్ 15 ఉండాలి, కానీ ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. 5 into 1 ఎంత అన్నట్టు 5, కానీ మైనస్ వస్తుంది. సో 3 - 5 అంటే ఎంత -2. -2 బై ఎంత రిమైనింగ్ ఇప్పుడు 8, ఈ 8 తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 1/4 వస్తుంది. -1/4ని మనం ఏం రాసుకోవచ్చు 0.25 -0.25 అయితే సో 0.25 నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్. సో నెగిటివ్ వస్తే దీనికి ఏం చేయాలి, ప్లస్ చేయాలి 0.25. సో 15 + 0.25 15.25 అనేది మనకి ఎవరిది అవుతుంది, మిగిలిన 40 మంది విద్యార్థుల బాయ్స్ సగటు అవుతుంది. చూడండి ఈ విధంగా మనం చేసేస్తాం. సో టోటల్ మనం మళ్ళీ మల్టిప్లై చేయట్లేదు. మల్టిప్లై చేస్తే అది ఎక్కువ వాల్యూస్, పెద్ద వాల్యూస్ కాబట్టి మనం మల్టిప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఈ విధంగా మనం చేయొచ్చు. క్లియరే కదా. సో 80, సో ఈ విధంగా తీసుకున్నాం. ఫస్ట్ 15 మెంబర్స్ బాయ్స్ యావరేజ్ ఇచ్చిండు, 25 మెంబర్స్ బాయ్స్ మనకు యావరేజ్ ఇచ్చిండు. సో యావరేజ్ మెయిన్ యావరేజ్ కంటే టోటల్ పైన యావరేజ్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉందా ఎక్కువ ఉందా. సో తక్కువ ఉంటే మనం మైనస్లో వస్తుంది, ఎక్కువ ఉంటే ప్లస్లో వస్తుంది. సో కంపేర్ చేసినా మనకి మైనస్ వచ్చింది. మైనస్ వాల్యూ వేస్తే ది మెయిన్ యావరేజ్ ఏదైతే టోటల్ పైన యావరేజ్ ఉందో సో దానికి యాడ్ చేస్తే సరిపోతుంది. క్లియరే కదా. సో ఇది మనం 73 క్వశ్చన్కి సొల్యూషన్గా తీసుకుంటాం. షార్ట్ కట్ ఇదే విధంగా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. షార్ట్ కట్ ఇదే విధంగా వస్తుంది. సో ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ వన్ చూడండి 74 క్వశ్చన్కి సొల్యూషన్. క్వశ్చన్ చూడండి ఒకసారి. 74వ క్వశ్చన్. 75 మంది వర్కర్స్ యొక్క సగటు నెల జీతం 5,680 రూపాయలు. అందులో 25 మంది యొక్క సగటు నెల జీతం 5,400 రూపాయలు. మరో 30 మంది యొక్క సగటు నెల జీతం 5,700 రూపాయలు. అయినా మిగిలిన వారి సగటు నెల జీతం ఎంత. సో ఇది 74వ క్వశ్చన్. 74 క్వశ్చన్ సొల్యూషన్ మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. షార్ట్ కట్ చూడండి. టోటల్ మెంబర్స్ వర్కర్స్ ఎంత అన్నాడు ఇక్కడ 75 మెంబర్స్. 75 మెంబర్స్ యొక్క యావరేజ్ సగటు నెల జీతం ఎంత అన్నాడు 5,680. ఇది టోటల్ యావరేజ్ అమౌంట్. ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చిండు, 75లో ఫస్ట్ మనకి 25 మెంబర్స్ ఇచ్చిండు, తర్వాత మనకి 30 మెంబర్స్ ఇచ్చిండు, ఆ తర్వాత మనకి 30 + 25 55 అయితే మనం రిమైనింగ్ ఏమవుతుంది వీళ్ళు. సో మిగిలిన వారు ఎవరైతే వీళ్ళు రిమైనింగ్ మిగిలిన వారి యొక్క సగటు ఎంత, ఇది మనం చేయాలి. సేమ్ కాన్సెప్ట్ మనం ఇంత ముందులాగే. సో ఇక్కడ 25 మెంబర్స్ మనం యావరేజ్ తీసుకోవచ్చు, రేషియో తీసుకోవచ్చు. 5 4 5 6 5 5. సో 5:6:4 తీసుకుంటాం. సో వీరికి యావరేజ్ ఇచ్చింది ఎంత ఇచ్చింది ఇక్కడ 5,400 వీళ్ళు. సో వీరి యొక్క యావరేజ్ ఇది యావరేజ్గా తీసుకుంటున్నాం. మరి వీరి యొక్క యావరేజ్ ఎంత అంటే 5,700. మరి మనం తెలుసుకోవాల్సింది నెక్స్ట్ ఈ 4 రేషియోకి తెలుసుకోవాలి. సో కంపారిజన్ టోటల్ పైన మొత్తం 75 మంది వర్కర్స్ ఎవరైతే ఉన్నారో
వాటిపైన మనకి యావరేజ్ ఎంత ఇచ్చిండు 5,680 రూపాయలు. మరి ఇది యావరేజ్ ఎంత ఉంది 5,400. దీనికంటే ఇది ఎంత తక్కువ ఉంది? సో 280 తక్కువ ఉంది. సో 280 తక్కువ ఉంది కాబట్టి మైనసే కదా, మైనస్. సో 280 ఇంటూ 5, 28 5 140 అంటే 0కి 0 అంటే టోటల్ ఎంత అంటే 1400, కాకపోతే మైనస్లో వస్తుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటున్నా, ఇక్కడ 5700, ఇక్కడ 5680. దీనికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 20 రూపాయలు ఎక్కువ ఉంది, ప్లస్లో ఉంది. సో 6 ఇంటూ 20 ఎంత అంటే 120. సో 120 ఇది 1400, మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎందుకంటే పోదు కాబట్టి మనం దేనిలోకి వస్తుంది మైనస్. సో మైనస్ చేస్తే 1280 వస్తుంది. ఈ 1280ని మనం ఏదే రేషియో తోటి, ఈ రేషియో తోటి డివైడ్ చేయాలి, ఎందుకంటే దీని యావరేజ్ కావాలి. సో 4 తీసుకుంటే 4 ఇక్కడ 3 4 2 అంటే 320. ఈ 320 అనేది దేనిలోకి వస్తుంది? నెగిటివ్లో వస్తుంది, మైనస్లో వస్తుంది. సో ఈ మైనస్లో వచ్చిన దాన్ని మనం ఏం చేయాలన్నా ప్లస్ చేయాలి. సో దీనికి మనం ప్లస్ ఇక్కడ ఎంత తీసుకోవాలి? 320 తీసుకోవాలి. సో 320 తీసుకుంటే ఈ 320 680,000 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 6000 అనేది మనం ఒక యావరేజ్గా తీసుకుంటాం. సో మిగిలిన 20 మంది యొక్క యావరేజ్ ఎంత అన్నట్టు 6,000 రూపాయలు. ఈ విధంగా మనం తీసుకుంటే సొల్యూషన్ తీసుకోవచ్చు. సో మనకి పెద్ద వాల్యూస్ కాబట్టి మనం మల్టిప్లై చేయడానికి ఇబ్బంది. ఇప్పుడు చూడండి ప్రొసీజర్ 5680 ఇంటూ 75 చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా మనం మల్టిప్లై చేయలేం కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. జస్ట్ ఇక్కడ మనకి ప్లస్ వస్తే మైనస్ చేస్తాం, మైనస్ వస్తే ప్లస్ చేస్తాం, రివర్స్ అవుతుంది అంతే. సో దాంతో మనం సొల్యూషన్ అయిపోతుంది. క్లియరే కదా? సో ఈ విధంగా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ 75 క్వశ్చన్కి చూడండి ఒకసారి. 75 క్వశ్చన్. 16 మంది పిల్లలను ఏబి అనే 2 గ్రూపుల్లో విభజించి ఏలో 10 మందిని, బిలో 6 చేర్చారు. గ్రూప్ ఏలోని పిల్లల సగటు మార్కులు 75, మొత్తం 16 మంది పిల్లల సగటు మార్కులు 76 అయినా గ్రూప్ బిలోని పిల్లల సగటు మార్కులు ఎంత? సో ఇది 75వ క్వశ్చన్. సేమ్ సొల్యూషన్, మళ్ళీ కాన్సెప్ట్ అది. టోటల్ చూడండి 16 మెంబర్స్. టోటల్ 16 మెంబర్స్లో మనకి యావరేజ్ ఇచ్చింది. సో యావరేజ్ మార్క్స్, టోటల్ 16 మెంబర్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత ఇచ్చిండు? 76. సో టోటల్ 16 మెంబర్స్ యొక్క యావరేజ్ 76. సో ఈ 16 మెంబర్స్ని ఏ విధంగా గ్రూప్ ఏ, గ్రూప్ ఇక్కడ బి లాగా తీసుకున్నాడు. గ్రూప్ ఏ బి ఈ విధంగా తీసుకుంటే గ్రూప్ ఏ బి లాగా తీసుకుంటే గ్రూప్ ఏలో 10 మంది, గ్రూప్ బిలో 6. సో ఇక్కడ తీసుకుంటే 2 3 2 5 రేషియో తీసుకున్నాం. సో గ్రూప్ బిలో మనకి యావరేజ్ మార్క్స్ కావాలి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. గ్రూప్ బిలోని పిల్లల సగటు మార్కులు ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు గ్రూప్ ఏలో మనకి సగటు ఎంత ఇచ్చిండు? 75. ఇది గ్రూప్ ఏలో ఇచ్చిన యావరేజ్. మరి ఇప్పుడు చూడండి, ఇది టోటల్ యావరేజ్, ఈ యావరేజ్ కంపేర్ చేయాలి. సో దీనికి కూడా ఇప్పుడు టోటల్లో 76 అంటే ఏలో కూడా 76 మనకి దానికి వర్తిస్తుంది అన్నట్టు. సో అందుకోసం 76 ఉండాలి, 75 ఉంది. ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ ఉంది. సో 1 తక్కువ ఉంటే మనం ఏం చేయాలంటే 5 into 1 -5 అని తీసుకుంటాం, ఎందుకంటే 5 1 5 -5. సో ఇక్కడ ఈ -5 బై ఏం చేస్తాం? 3 చేస్తాం. సో 3 చేసుకుంటే 3 ఎంత తీసుకోవచ్చు? 3 1 3, రిమైనింగ్ 2. సో దాన్ని మైనస్ ఇక్కడ 1 2/3 వస్తుంది. -1 2/3, 3 1 ఇక్కడ 3 ఉంటుంది, రిమైనింగ్ 2 వస్తుంది. రిమైండర్ ఎంత? 2. సో 1 2/3 అని తీసుకుంటాం. మరి ఇది మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చింది? మనకి మైనస్ వచ్చింది. మైనస్ వస్తే దీనికి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఇక్కడ 76 + 1 ఎంత? 77. 2/3 అనేది మనకి యావరేజ్ అవుతుంది. ఇది గ్రూప్ బిలోని పిల్లల సగటు మార్కులు ఈ విధంగా వస్తుంది. సో మనం సొల్యూషన్ ఈ విధంగా తీసుకుంటాం. క్లియరే కదా? సో ఇది 75 క్వశ్చన్కి ఈ సొల్యూషన్గా తీసుకున్నాం. ఏం లేదు, ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం, రేషియో తీసుకుంటున్నాం, కంపేర్ చేస్తున్నాం. సో ఆ యావరేజ్ ఈ యావరేజ్ తీసుకుంటున్నాం. సో ఈ 2 యావరేజ్ చేస్తే అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ ఉంటే ప్లస్. సో రెండింటిని కలిపితే మనకి మైనస్లో వస్తుందా ప్లస్లో వస్తుందా? సో ప్లస్ వస్తే మనం ఇక్కడ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం, మైనస్ వస్తే ప్లస్ చేస్తాం. సో ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటుందో దాంతో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వరకు మనకి ఒకటే విధంగా వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సెకండ్ కాన్సెప్ట్ వేరే వస్తుంది. ఓకే కదా? సో 76 క్వశ్చన్ చూడండి. ఒక విద్యార్థికి
8 సబ్జెక్టులో వచ్చిన సగటు మార్కులు 87. అందులో గరిష్ట మార్కులు కనిష్ట మార్కుల మధ్య భేదం 2. ఈ 2 సబ్జెక్టులను తీసివేస్తే మిగిలిన 6 సబ్జెక్టుల సగటు మార్కులు 85. అయినా గరిష్ట స్కోర్ ఎంత? గరిష్ట మార్కులు కావచ్చు, గరిష్ట స్కోర్ కావచ్చు. గరిష్ట మార్కులు ఎంత? ఇది 76 క్వశ్చన్. సొల్యూషన్ చూడండి, సింపుల్గా షార్ట్ కట్ అప్లై చేస్తున్నా. సింగిల్ స్టెప్. ఏమిచ్చిండు? ఒక విద్యార్థికి 8 సబ్జెక్టులలో వచ్చిన సగటు మార్కులు ఎంత అన్నాడు? 87. ఇప్పుడు చూడండి, ఇందులో గరిష్ట మార్కుల మనకి ఏదో ఒక సబ్జెక్టులో వస్తుంది, కనిష్ట మార్కులు వస్తుంది. ఏదో ఒక సబ్జెక్టులో తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. సో ఈ రెండింటి మధ్య భేదం ఎంత అన్నాడు? 2. సో ఈ 2 సబ్జెక్టులను వదిలేస్తే, తీసేస్తే రిమైనింగ్ మిగిలిన సబ్జెక్టులు ఎన్ని? 6. ఆ 6 సబ్జెక్ట్స్ యొక్క మనకి యావరేజ్ ఎంత అన్నాడు ఇక్కడ? 85. క్లియరే కదా? సో ఈ విధంగా తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు షార్ట్ కట్ డైరెక్ట్ అప్లై చేస్తున్నాం. ఈ 8 సబ్జెక్ట్స్ అన్నాడు కదా, 8 సబ్జెక్టుల సగటు ఎంత? 87. అంటే ఈ గరిష్ట సబ్జెక్టు, ఈ కనిష్ట సబ్జెక్టు అంటే అతి తక్కువగా ఎంతో కొంత తక్కువ వచ్చింది, ఎంతో కొంత ఎక్కువ వెళ్ళింది. సో ఈ 2 సబ్జెక్టులకు కూడా యావరేజ్ 87 ఉంటుంది. ఎందుకంటే 8 సబ్జెక్ట్ యావరేజ్ 87. సో ఈ రెండింటికి కూడా వర్తిస్తుంది. సో ఈ రెండింటి సబ్జెక్టు చూడండి. సో గరిష్ట మార్కులు ఏదైతే వచ్చిందో సబ్జెక్టు దానికి 87 యావరేజ్, కనిష్ట మార్కులు ఏదైతే వచ్చిందో సబ్జెక్టు దానికి 87 మార్క్స్. క్లియరే కదా? సో ఈ 2 యాడ్ చేస్తాం. ఈ 2 యాడ్ చేసి మళ్ళీ ఇంకా కాలేదు. ఇక్కడ ఈ 2 సబ్జెక్టులను తీసేస్తే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎన్ని? 6. ఇప్పుడు 6 తీసుకుంటే ఇప్పుడు 6 యావరేజ్ తగ్గిందా పెరిగిందా చూడాలి. 87, 85 ఎంత తగ్గింది? 2 తగ్గింది. సో ఆ 2 డిఫరెన్స్ అనేది ఇంటూ 2 చేసుకోండి. ఇప్పుడు చూడండి, 87 ప్లస్ 87 మనకి ఎంత వస్తుంది? 87, 88, 160, 14, 174 ప్లస్ ఇక్కడ 174 ప్లస్ 12 అంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 186 వస్తుంది. ఈ 186 అనేది ఏంది? 2 సబ్జెక్టులో కలిపి మార్కులు అన్నట్టు. ఈ 2 సబ్జెక్టులో కలిపి మార్కులు. ఓకే కదా? 2 సబ్జెక్టుల మార్కులు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 2 ఉంది. మనకి ఏ సబ్జెక్ట్ కావాలి? గరిష్ట మార్కులు కావాలి, గరిష్ట సబ్జెక్ట్ మార్కులు కావాలి. సో ఇక్కడ 186ను 2 హాఫ్ చేయండి. సో 2 ఇక్కడ 9 2 3 ఇక్కడ 1 వచ్చింది. ఈ గరిష్ట అన్నాడు అనుకోండి, ఇవి 2 యాడ్ చేస్తే 94. సో గరిష్ట మార్కులు ఎంత అన్నట్టు? 94. ఇది గరిష్ట మార్కులు. మరి కనిష్ట మార్కులు అంటే 93 - 1 చేయాలి. కనిష్టం అడిగితే మనం ఏం చేయాలి? 93 - 1 చేస్తే 90 ఏమొస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. అది కనిష్ట మార్కులు వస్తుంది. క్లియరే కదా? సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియరే కదా? ఇది 76 క్వశ్చన్కి సొల్యూషన్. మన నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్. 77 క్వశ్చన్. చూడండి 77 క్వశ్చన్. ఒక క్రికెట్ ప్లేయర్ తన 40 ఇన్నింగ్స్లలో చేసిన సగటు స్కోరు 50. అతని గరిష్ట మరియు కనిష్ట స్కోర్ల మధ్య భేదం 172. ఈ 2 ఇన్నింగ్స్లను వదిలేస్తే మిగిలిన 38 ఇన్నింగ్స్ల సగటు స్కోరు 48. అయినా అతను చేసిన గరిష్ట స్కోరు ఎంత? ఇది 77 క్వశ్చన్. సొల్యూషన్ సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ అతను 40 ఇన్నింగ్స్ ఆడిండు. యావరేజ్ ఎంత అంటే 50. మరి 40 ఇందులో గరిష్ట కనిష్ట రెండింటి మధ్య భేదం ఎంత? 172. ఇప్పుడు నాకు టోటల్ కావాలి, అంతే కదా? సో టోటల్ కావాలంటే ఈ గరిష్టలో 50 ఉంటుంది, 50 రన్స్ ఉంటుంది, కనిష్టలో 50 రన్స్ ఉంటుంది. ఎందుకంటే టోటల్ పైన యావరేజ్ కాబట్టి ఈ రెండింటి కూడా వర్తిస్తుంది. సో ఈ 50 అనేది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. సో ప్లస్ ఇప్పుడు ఈ 2 ఇన్నింగ్స్ తీసేస్తే అంటే ఎన్ని 38 ఇన్నింగ్స్లు అవుతాయి. మరి సగటు ఎంత అవుతుంది? 48 అవుతుంది. ఇది యావరేజ్, అంతే కదా? సో 50 నుండి 48కి ఎంత తగ్గింది? 2. సో ఇప్పుడు ఎన్ని ఇన్నింగ్స్లు? 38. సో 38 × 2 చేయండి. సో ఇది 50 100 ప్లస్ ఇక్కడ 38 2 76.
సో 176 అనేది రెండు ఇన్నింగ్స్ల స్కోర్, ఎందుకంటే గరిష్ట కనిష్ట స్కోర్. ఇప్పుడు మనకి గరిష్ట స్కోర్ కావాలి. సో గరిష్ట స్కోర్ కావాలి అని అంటే 176 172 అనేది ఏంటి అన్నట్టు ఇక్కడ డిఫరెన్స్. మరి ఈ రెండింటి హాఫ్ ఆఫ్ కట్ చేస్తాం. సో ఇక్కడ 176 2 8 ఇక్కడ 8 మరి ఇక్కడ తీసుకుంటే 2 8 2 6. గరిష్టం కావాలంటే ఏం చేయాలన్నా ఇక్కడ రెండు ప్లేస్ చేయాలి. 88 160 ప్లస్ 14 174. 174 అనేది గరిష్ట స్కోర్. అతను గరిష్ట స్కోర్ ఎంత అన్నాడు 174. అదే కనిష్టం అయితే ఏం చేయాలి మనం 88 మైనస్ 86 అంటే 2. అతని కనిష్ట స్కోర్ ఎంత 2. ఈ విధంగా మనం సొల్యూషన్, ప్రతి సొల్యూషన్కి షార్ట్ కట్ ఉంది. ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా షార్ట్ కట్ అప్లై చేస్తాం. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు మీ స్టేటస్లో పెట్టుకోండి. సో టోటల్గా వైరల్ అవ్వాలి. సో మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం లైవ్లో వీడియో చేయొచ్చు. సో దానికోసం మీరు కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ పెంచండి. సో మీరు ఫాలో చేయండి. సో మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పండి. క్లియరే కదా? థ్యాంక్ యూ.